వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. సముద్రంలోని అలలు ఎగిసిపడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుండి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఏపీ వ్యాప్తంగా అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలైతే అలుగుపోస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. అయితే ఆ కళింగపట్నం వద్ద వాయుగుండం అయితే తీరం దాటినట్టు తెలుస్తుంది. అసలు తీరం దాటే టైంలో ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఆ తీరం దాటింది? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో? రైట్ టైంని మొత్తానికి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో గడిచిన 48 గంటల పాటు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఇప్పటికే తెల్లవారుజామున 2:35 కళింగపట్నం వద్ద తీరం దాటినటువంటి పరిస్థితుల్లో దాదాపు కూడా కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఇటు మంగళగిరికి సంబంధించి ఈస్టు వెస్టు అనేక ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా గీయడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే జనాలంతా కూడా పూర్తి స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కృష్ణా, బాపట్ల, పల్నాడు అనేక ప్రాంతాల్లో 48 గంటల పాటు కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకోపోయాయి. ఒకవైపు సముద్ర తీర ప్రాంతాలంతా కూడా అలలు 10 అడుగుల వరకు కూడా ముందుకు కొనసాగడంతో ఒకవైపు మత్స్యకారులంతా కూడా ఇటు ఇప్పటికే చేపల వేటకు వెళ్ళొద్దంటే ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. సముద్రం అంతా కూడా అల్లకొల్లాలంగా మారినటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కళింగపట్నం వద్ద తీరం దాటినటువంటి పరిస్థితిలో దాదాపు కూడా 60 నుంచి 70 కిలోమీటర్ల ఈదురుగాలు బలమైనటువంటి గాలు వీయడం, ఒకవైపు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో సముద్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కుటుంబాలను కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం ప్రస్తుతం ఏదైతే సీ వద్ద ఉన్నాం, సముద్రం వద్ద ఉన్నాం. సముద్రం వద్ద ఉన్నటువంటి విజువల్స్లో ఒకసారి చేద్దాం. ఉదయం నుంచి కూడా అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఒకవైపు ఈస్టు వెస్టు, కాకినాడ పలు ప్రాంతాల్లో ఇటు కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపు కూడా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఒక్కసారిగా కూడా ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ ద్వారా డిజాస్టర్ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, ఇప్పటికే ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి ఈ యొక్క ఫ్లడ్ ఏదైతే వరదలు ఎక్కువగా రాబోతున్నాయి, ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయాయి. ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఫ్లో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్లోలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణాకు సంబంధించినటువంటి తీర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ గ్రామాలన్నింటినీ కూడా ప్రస్తుతం అలర్ట్ చేశారు. డిజాస్టర్ టీంతో ఎక్కడికెక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికెప్పుడు కూడా ఇప్పటికే చాలామంది కూడా అంటే దాదాపు కూడా 9 మందికి పైగా కూడా నిన్న చనిపోవడం జరిగింది. అనేక వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కృష్ణాలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వర్షపాతం నమోదవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఒకవైపు ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి బంగాళాఖాతం మనం చూస్తున్నాం. అయితే నిన్న రాత్రి నుంచి కూడా అలలు చాలా వరకు కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఒకవైపు కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఒకవైపు ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరో 24 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కళింగపట్నం వద్ద తీరం దాటినప్పటికి కూడా ఈ గాలుల ప్రభావంతో ఏదైతే ఇప్పటికే విద్యుత్ అంతరాయంతో పాటు అనేక ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికి కూడా చాలా మంది అక్కడే ఉండిపోయారు. సో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ, తాగునీరు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ను కూడా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మరో 24 గంటల పాటు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇప్పటికే అన్ని రకాలైనటువంటి శాఖల సమన్వయంతో ఎక్కడికెక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అయ్యుండొచ్చు, ఇటు ఏదైతే ఎత్తైనటువంటి ప్రాంతాలకు ఇటు ప్రాజెక్టులు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు సైతం కూడా ఆ గ్రామాలను అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు పంపించినటువంటి ప్రజలందరూ కూడా మరో 24 గంటల పాటు మీరు అక్కడే సేఫ్గా ఉండండి, దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు. నిన్న మనం హైవేలు చూస్తే చెరువులు తలపించే విధంగా మారిపోయాయి. మంగళగిరి కాజా టోల్ ఏదైతే కాజా టోల్ ప్లాజా వద్ద అయ్యుండొచ్చు, అదేవిధంగా
విజయవాడకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో NH5 సంబంధించినటువంటి రోడ్డు ప్రాంగణం మనం అనుకోవడానికి ఏమాత్రం లేదు. అవంతా కూడా చెరువులు తలపించే విధంగా కనపడడం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు అయి ఉండొచ్చు, 4-వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి జాతీయ కోల్కతా చెన్నైకి సంబంధించినటువంటి రహదారి అంతా కూడా ప్రస్తుతం ఇటు రోడ్డు మార్గాన్ని వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆపివేయడం జరిగింది. మరో 24 గంటల పాటు కూడా అందరూ కూడా సహనం పాటించండి, ఎవరు కూడా అలసత్వం పాటించవాకండి. వరద ముంపు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పిడుగుపడేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇప్పటికే గొర్రెలు కాపురు అయి ఉండొచ్చు, పశువుల కాపురికి వెళ్ళేటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవైపు మత్స్యకారు కుటుంబాలు చేపల వేటకు వెళ్తారేమో, ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక సూచన జారీ చేసింది. మరోవైపు జిల్లాల వారీగా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా విపత్తు అయినటువంటి సమయాల్లో పూర్తి స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి. ఎక్కడ ఏది ఇబ్బంది అయినా కూడా దానికి సంబంధించినటువంటి RO అధికారులు వస్తారు. రెవెన్యూ సిబ్బంది అయి ఉండొచ్చు, ఫారెస్ట్ సిబ్బంది అయి ఉండొచ్చు, మెడికల్ సిబ్బంది అయి ఉండొచ్చు, అన్ని శాఖలు సమన్వయపరుచుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఏదైతే ఆవశ్యకత కూడా చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మరో 24 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నిన్నటికి మనం చూస్తే కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్టు, వెస్టు, వైజాగ్ సంబంధించినటువంటి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క భారీ వర్షాలు కురవడం పాటు మరో 24 గంటలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. డిజాస్టర్స్ టీంతో కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంత పంట నష్టం జరిగింది, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు, వాళ్ళకి రాబోయేటువంటి మరో వారం రోజుల పాటు కూడా లోపల అంటే బయటకు పోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఆదుకోవాలా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందబోతుంది, వాటన్నిటి మీద కూడా మాట్లాడారు. ఏదేమైనా కూడా మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్ష ప్రభావం ఉన్నటువంటి జిల్లాలో అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా బయటికి రావద్దు. ఏదైతే ఫ్లడ్స్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఒకవైపు చెరువులు కూడా నిండిపోయాయి, వాగులు వంకలు ఉన్నటువంటి ప్రాంతాలు సైతం కూడా దాటవాకండి. ఎక్కువగా ఫ్లడ్స్ పైన నుంచి ఏదైతే జలాశయాల నుంచి గేట్లు ఎత్తినటువంటి వాటర్ అంతా కూడా కింద ప్రాంతాలకు వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాంత పరివాహక ప్రాంతాల గ్రామాలన్నింటినీ కూడా ప్రజలను అప్పుడెప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈ అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండండి. ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కూడా మరో 24 గంటల పాటు చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కూడా టెలికాన్ఫరెన్స్లో చెప్పినటువంటి పరిస్థితి. ఇదే ప్రస్తుతం సముద్ర తీరం వద్ద తాజా అప్డేట్. రైట్, థ్యాంక్ యూ.